ఒలీవ చెట్టు ప్రపంచ చెట్లన్నిట్లలో అధిక ఆయుష్ గల చెట్టు కాబట్టి, ఎక్కువ ఆయుష్ ఉన్న చెట్టు ఒలీవ చెట్టు. దాంతో పోల్చి మాట్లాడారు, నా కొడుకు ఆయుష్ తగ్గకూడదు, నా కుమారుని పచ్చదనం తగ్గకూడదు, నా కుమారుడు ఆరోగ్యదాయమైన వ్యక్తిగా ఉండాలి, నా కుమారుడు సమాజానికి కీడు చేసేవాడు కాకూడదు, నా కొడుకు సమాజానికి మేలు చేసేవాడిగా ఉండాలని చెప్పి, నా కుమారులు ఒలీవ మొక్కల వలె ఉండాలని చెప్పి కోరుకున్నది పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో బతికిన భక్తులే. ఇప్పుడు మనం తండ్రులు, మనకు కుమారులు ఉన్నారు, కానీ కొడుకులతో దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి వదులుగా అదే కొడుకులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కనిపెట్టే గతి ఈరోజు వచ్చింది అని అంటే, దేవుని పక్కన పెట్టినందుకే ఈ పరిస్థితులు వచ్చాయి. మీరు వ్యవసాయంలో తక్కువ కాదు, విద్యారంగంలో తక్కువ కాదు, రాజకీయంలో తక్కువ కాదు, అన్నిట్లో అగ్రగామీలే. కానీ భక్తి విషయంలో మనిషి జీరోగా మార్చబడిపోయింది. ఈరోజు కుమారులు పనికి మాలిన వాళ్ళుగా తయారవడానికి గల కారణం కొడుకులతో అక్కడ కనిపెట్టకపోవడమే. కొంచెం లోతుగా చదవండి వచనాలను.